ఇక్కడ భరద్వాజ గారు సిచ్యువేషన్ అప్పటికి ఇప్పటికి చాలా సిచ్యువేషన్ మారింది. అప్పట్లో ఎన్టీఆర్ లాంటి ఒక మహానటుడు, ఒక అగ్ర హీరో రావణాసురుని గ్లోరిఫై చేస్తూ సినిమాలు తీసినప్పుడు అంతగా దానిపైన వ్యతిరేకత కానీ ఎవరు మాట్లాడడం కానీ లేదు. అంటే రెండో కోణాన్ని కూడా కొందరు యాక్సెప్ట్ చేసినట్టే కదా, యాక్సెప్ట్ చేశారు. రెండో దాన్ని ధైర్యం చేసి చేశారు. కానీ ఇక్కడ ఇప్పుడు సిచ్యువేషన్స్ అట్లా లేవు కదా, వెరీ సెన్సిటివ్గా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటేనండి, ఆ రోజున హిందూ మతంలో ఉదారవాదం ఉండేది. ఉదారవాదం ఉండేది, యాక్సెప్ట్ చేసేవారు. సరే, ఆ ఆర్గ్యుమెంట్ని మనం యాక్సెప్ట్ చేద్దాము, మనం కూడా కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేద్దాము అన్న ధోరణిలో ఉండేవాళ్ళు తప్ప మీద పడి దాడి చేయటం అనే ప్రోగ్రాం లేదు. ఓకే. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పరిస్థితి అంటే ప్రతిదీ పొలిటికల్గా మార్చటము అనేది మారిపోయింది. అలా వచ్చేసింది పరిస్థితి. ఓకే, అంటే ప్రతిదీ పొలిటికల్గా మార్చడం లాంటి పరిస్థితి వచ్చింది అని అనుకుందాము. కానీ ప్రకాష్ రాజు కూడా ప్రతిసారి ఇలాంటి ఇష్యూస్ మాట్లాడి హైలైట్ అవ్వాలని అనుకుంటున్నాడా? ఎందుకు ప్రతి సందర్భంలో ఈ హిందూ పౌరాణికాల మీద, ఇలాంటి ఇతిహాసాల మీద, వీటన్నిటి మీద ఎందుకు ఆయన మాట్లాడుతున్నట్టు? అంటే చాలామంది మాట్లాడుతున్నారండి, ఆయన ఒక్కడే ఏముంది, చాలామంది పురాణాల మీద వాటి మీద తమ అభిప్రాయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పర్టికులర్గా హిందుత్వ అనేది ఎజెండా మీదకి వచ్చిన తర్వాత హిందూ మతం ప్రమాదంలో ఉంది అన్న ధోరణిలో పక్క మతాల మీద విమర్శ అనేది చాలా సీరియస్గా మొదలైంది. మొదలైన తర్వాత ఈ హిందూ మతం ప్రమాదంలో ఉంది అనే ప్రచారం మీద వ్యతిరేకంగా చాలామంది నోరు విప్పి మాట్లాడుతున్నారు. ఈ యుద్ధం జరుగుతోంది. రీసెంట్గా అంటే గన్నవరంలో జరిగినటువంటి హిందూ మహాసమ్మేళనం, దానిలో పేరు ప్రస్తావించకుండానే గన్నవరంలో జరిగింది ఇన్సిడెంట్, అది ఈవెంట్. ఓకే. అక్కడ రామారావు గారి పేరు ప్రస్తావించకుండా ఈ జిల్లాకి చెందిన ఒక కులానికి ప్రతినిధిగా వ్యవహరించే అని ఆ సినిమాలతో సంబంధం ఉన్న మహానాయకుడు ఇవన్నీ చెప్పి ఎన్టీఆర్ఏ అనే అర్థం ఇచ్చేలాగా చెప్పి ఆయన కూడా పురాణాలకు వ్యతిరేకంగా ఓకే చాలా కంటెంట్ క్రియేట్ చేశారు అని గౌరవప్రదంగానే ఒక విమర్శని మాట్లాడారు. ఓకే. కాబట్టి వాళ్ళ దృష్టిలో ఎన్టీఆర్ ఉన్నాడు, హిందుత్వ ఏరియాలో ఆయన కూడా ఉన్నాడు, కానీ ఆయన మీద సీరియస్ అటాక్ చేయట్లా. ఓకే. కానీ ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన వాళ్ళు ఎవరిని ఉపేక్షించే మూడ్లో లేరు. వాళ్ళు వెంటనే ట్రోల్ సైన్యం రంగంలోకి దిగుతోంది. ఓకే. ఆ ట్రోల్ సైన్యం రంగంలోకి దిగి ఇతన్ని అంటే ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద దాడి చేయటం అనేది జరుగుతోంది.